నర్సంపేట డిపోలో ఆర్టీసీ విలీనం కోసం ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని ఉద్యోగులు పరామర్శించారు. నివాళులు అర్పించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఒక్కొక్క ఉద్యోగి నుంచి 300 చొప్పున నిధులు సేకరించాలని తెలిపారు. ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైతే ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ విలీనమే మొదలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూనియన్ ఇస్తే మళ్ళీ ఒక 2 నెలలు కాలయాపన అయ్యే పరిస్థితి ఉంది. ఎన్నికలు జరిగినా యూనియన్లు వచ్చినా ఏదైతే 11% ఫిట్మెంట్ ఇచ్చిందో అది చాలా సంతోషకరం. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బట్టి విక్రమార్క గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దుద్దుల శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, మరి వీళ్ళందరూ కూడా మంత్రివర్గము ఉప మంత్రివర్గం ఏదైతుందో వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ యొక్క మన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం. ఏదైతే నర్సంపేటలో ఈ యొక్క శంకర్ గౌడ్ చనిపోయిన తర్వాత మరొకరు చనిపోవద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా త్వరితగతిన ఈ యొక్క నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిర్ణయాన్ని తీసుకోవడం చాలా సంతోషకరం. ఇది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం ఒక పునరాలోచించి, ఎందుకంటే ఆ రోజు మరి ఇక్కడ శవం ఉంది, అక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా కూడా మరి మొత్తానికైతే సామరస్యంగా కావాలనే ఉద్దేశంతో మరి విధి విధానాలు పూర్తిగా అక్కడ రాయలేకపోయాం. అయితే ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టిందో 2018లో, అదేవిధంగా అంతకుముందు మన 2023లో అంటే 2 సార్లు మీరు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యల ప్రధాన అంశము ప్రభుత్వంలో విలీనం. అదే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మాత్రం మిగిలిపోయింది. దాని డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ను ఇచ్చిన తర్వాత మీరు ఎన్నికలు జరిపినా బాగుంటుంది, లేకపోతే